అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ కాంతకాయ కాలాగ్నికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీం మహాదేవాయ నమః. ఓం నమః భగవతే అనంతాయ. ఓం నమస్తే రుద్రమన్యరోదే నమః. నమస్తే దేవాయ త్ర్యంబకాయ దశతమాశ్వమ భగవతే నమః. ఆరాధ్యాయ ఉదయాన రుద్రమయాయ నా పేరు భాగ్యలక్ష్మి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నాము. ఇప్పుడు మా పిల్లలతో వచ్చి ఇక్కడ అంతా చూసాము. చాలా బాగా చేసిండ్రు. ఇక్కడ వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు రావాలనిపించింది, వచ్చి చూసినాము. చూసినందుకు కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంత ఉంటుందని మేము అనుకోలే. చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ బాగుంది, తర్వాత వాతావరణం బాగుంది. మాకు చాలా నచ్చింది. మళ్ళీ వీలైతే మళ్ళీ ఒకసారి వస్తాం మేము ఇక్కడికి. మాకు తోచింది సాయం చేసినాము. ఆ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అసలు మెయిన్ వాతావరణం బాగుంది. ఇక్కడ అసలు గెస్ చేయలే ఇంత బాగుంటుందని. మేము టీవీలో చాలా సార్లు చూసినాం, భక్తి ఛానల్లో. రే ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఇది ఇంత అడ్వర్టైజ్ చూపిస్తుండ్రు. మా పిల్లలతో రావాలనుకున్నాము, వచ్చి చూసినాం. చాలా బాగుంది. నేను రోజు కనీసం 20 సార్లనే చూస్తా భక్తి ఛానల్లో. ఇది ఇంత బాగుంది అనుకోలేదు నేను. ఏదో చిన్న ఉంటుంది అనుకున్నా, కానీ చాలా బాగుంది. చాలా బాగా చూసుకుంటున్నారు. వాతావరణము, ఈ ప్లేసు, ఇక్కడికి వచ్చే మార్పులు, ఇక్కడ దేవాలయము, ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయేటట్టుంది. అట్లుంది వాతావరణం. ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మ నాన్న ఈ ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్న శ్రావణి శంకర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంత మంచి పెద్ద ట్రస్ట్ని నడపడము మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాన్న అనాథాశ్రమానికి రావాలని మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈరోజు బలము వచ్చింది, వచ్చాము. వచ్చాక మేము తెచ్చిన వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేసాము. తర్వాత బిల్డింగ్ కూడా చూసాము, అనాథలను కూడా చూసాము, వాళ్ళని పలకరించాము.
ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏమేం పేర్లు అని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. తర్వాత వాళ్ళను మీరు చూసుకునే పద్ధతి తీరు బాగుంది, వాళ్ళకు భోజన వసతులు బాగున్నాయి. ఈ వాతావరణం వల్ల వాళ్ళు కోలుకొని మంచిగా ఎవరి ఇంట్లోకి వాళ్ళు పోయేటట్లు కూడా ఆ వాతావరణం అగుపిస్తుంది. ధన్యవాదాలు, నమస్కారం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం